తెలంగాణలో కొత్తగా వాహనాల స్పాట్ రిజిస్ట్రేషన్లు అమల్లోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే పని లేకుండా షోరూమ్స్లోనే స్పాట్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యే కాలంని రవాణా శాఖ ఏర్పాటు చేసింది. దీంతో చలానాలు పడితే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయనే అనుమానం వాహనదారుల్లో నెలకొంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలానాలు వేయగానే బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా చెల్లింపు జరిగిపోయేలా వ్యవస్థను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అయితే అందుకు అనుగుణంగా రవాణా శాఖ అధికారులు సాఫ్ట్వేర్ లో మార్పులు చేర్పులు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జనవరి 12వ తేదీన అరైవ్ అలైవ్ పేరుతో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ చలానాల గురించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి పోలీసులు చలానాలు వేస్తున్నారని, కానీ ఏడాది తర్వాత డిస్కౌంట్ ప్రకటించడంతో ఎలాగో తగ్గిస్తున్నారని, మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు. చలానా వేస్తే ఒక్క పైసా కూడా తగ్గించకుండా చలానా వేయగానే ఆటోమేటిక్ గా బ్యాంకు ఖాతా నుంచి జరిమానా కట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. అందుకోసం బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ చలాన్స్ వేయడం అనేది వెయ్యకుంటనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. సీఎం మాట్లాడిన 10 రోజుల్లోనే రవాణా శాఖ అధికారులు కసరత్తులు పూర్తి చేసి కీలక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కొత్త వాహనాలకు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే పని లేకుండా షోరూమ్స్ లోనే స్పాట్ రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయాలంటే బ్యాంకు వివరాలు తప్పనిసరి చేశారు. బ్యాంకు వివరాలు ఇవ్వకపోతే వాహనాలు రిజిస్ట్రేషన్ కావటం లేదని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో బ్యాంకు వివరాలను ఇచ్చేందుకు నూతన వాహన కొనుగోలుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్టర్ ఆఫీసుల్లో లేని నిబంధన ఇక్కడెందుకని ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ లేదు కదా, ఎందుకంటే టెంపరీ రిజిస్ట్రేషన్స్ మీ టీం చాలా చేసి ఉంటారు. సో ఎక్కడ కూడా బ్యాంక్ డీటెయిల్స్ గవర్నమెంట్కి ఇవ్వలేదు కదా. అసలు ఇప్పటివరకు మనం తెలిసి బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వలేదు. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు, బట్ ప్రస్తుతానికి అయితే ఇవ్వాలి అనే ఆప్షన్ పెట్టారు. సో ఒకసారి ప్రాబ్లీ ఉండదనుకుంటున్నాను గోయింగ్ ఫార్వర్డ్, బట్ ప్రస్తుతానికి అయితే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. సీఎం రేవంత్ ప్రతిపాదనతో రవాణా శాఖ అధికారుల నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చలానాలు ఆటోమేటిక్ గా కట్ అయ్యేందుకే బ్యాంక్ డీటెయిల్స్ ను అడుగుతున్నారని అనుమానిస్తున్నారు.